హలో అండి, అందరికీ నమస్తే అండి. నేనండి గంగాని. సీజన్ ప్రకారం వచ్చే ఐటమ్స్తో మనం అనేక రకాలు చేసుకుంటూ ఉంటాం కదండి. ఈ సీజన్లో మనకి ఎక్కువ దొరికేది మామిడి పళ్ళు, చింత చిగురు ఇవే కదండి బాగా. అందుకని నేను సీజన్ కాబట్టి చింత చిగురు తీసుకున్నాను అనమాట. నిన్న ఇంటి వైపు వస్తే ఒక 50 రూపాయలు తీసుకున్నాను అనమాట. ఈరోజు చింత చిగురు పప్పు వండుదామని చెప్పేసేసి చక్కగా పప్పు అయితే ఒక 2 గ్లాసులు కందిపప్పు తీసుకున్నాను అండి. కడిగేసేసుకున్నాను శుభ్రంగా. అందులోకి ఒక 2 టమాటాలు, ఒక 2 చిన్న సైజు ఉల్లిపాయలు, ఒక 10-15 నుంచి పచ్చిమిరపకాయలు, ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసేసానండి. శుభ్రంగా కడిగేసి చింత చిగురు కూడా శుభ్రంగా కడిగి వేసుకోవాలండి. చాలామంది కడగరు, నేనైతే కడిగి వేసుకుంటున్నాను. చెట్టు మీద నుంచి తీసుకొచ్చినా సరే మనం కడిగి వేసుకుంటే చాలా మంచిదండి. కడిగి వేసేసి నేను దానికి కావాల్సిన పసుపు, ఉప్పు, కారం, అలాగే చింతపండు, అలాగే మన ధనియాలు, కొంచెం మెంతులు చక్కగా వేసేసి ఒక 7-8 విజిల్ దాకా రావాలండి. చక్కగా చూసారా పప్పు ఎట్లా ఉడికిపోయిందో అలా ఉడకబెట్టేసేసుకొని మనం చక్కగా ప్రాసెస్ ఏమి ఉండదండి. ఇది మనం అన్నీ వేసేసుకొని కుక్కర్లో వేసేసుకొని పెట్టేసుకుంటే విజిల్ వచ్చేస్తే మనం లాస్ట్కి పోపేసేసుకోవచ్చు. మన సీజన్ ప్రకారం వచ్చాయి, ప్రతి ఒక్కటి మనం టేస్ట్ చూడాలి, తినాలి, ఎంజాయ్ చేయాలండి. సో ఈరోజు అయితే మా ఇంట్లో స్పెషల్గా చింత చిగురు పప్పు చేశానండి. చాలా బాగా కుదిరింది. ఈ వీడియోని మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి ఈ చిన్న వీడియో మీతో షేర్ చేయడం జరిగిందనమాట. చాలా హ్యాపీగా అనిపించింది నాకు. సో మన చింత చిగురు పప్పు అయితే రెడీ అయిపోయిందండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని మీ ముందుకు రావాలనుకుంటే ప్లీజ్ నన్ను తప్పకుండా సపోర్ట్ చేయండి. అలాగే నన్ను ముందుకు తీసుకువెళ్ళండి. ఇలాంటి వీడియోతో మరొక విధంగా మీ ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు వీడియో అయితే ఇదండి. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. దానికంటే ముందు ఇంకో మాట ఏంటంటే, ఎవరైతే ముందుగా మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి, ముందుకు తీసుకువెళ్ళండి. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియోస్ మీరు చూస్తున్నారు, లైక్ చేస్తున్నారు. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. అలా కాకుండా వీడియోని చూడండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే తప్పకుండా కమెంట్ కూడా చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో ఇదండి ఈరోజు వీడియో అయితే. చింత చిగురు పప్పు అనమాట. ఆ పోపు వేస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా, మీకు కూడా, నాకు కూడా నోరు ఊరిపోతుంది. సో ఈరోజు అయితే స్పెషల్గా చింత చిగురు పప్పు అయితే చేశాను. చాలా బాగా వచ్చింది. చక్కగా మీరు కూడా ఇలాగే చేసుకోండి. ఫ్యామిలీ అంతా చక్కగా కలిసి ఎంజాయ్ చేయండి. ఓకేనా అండి? అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.